జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచ బ్యాంకే ఆశ్చర్యపోయేటట్లుగా పాకిస్తాను దూసుకుపోతుందంటే, సరే ఎందులో దూసుకుపోతుంది, దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మీరు ఒక విషయాన్ని వినే ఉంటారు. అదేందయ్యా అంటే, మన దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ అభివృద్ధి చెందుతా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నదన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ పాకిస్తాన్ దేశం ఆర్థిక మాన్యంలో కూరుకుపోయి పేదరికం పెరిగిపోయి దరిద్రంలో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయం మాత్రం అక్షర సత్యం. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాలు వింటే మీరే షాక్ అయిపోతారు. ఇదేదో నేను చెప్పినటువంటి విషయం కాదు, ఏదో నేను కావాలనో లేకపోతే పాకిస్తాన్ మీద కోపంతోనో కడుపు మంటతోనో చెప్పే మాటలు కాదు. సాక్షాత్తు ప్రపంచ బ్యాంకు ఇచ్చినటువంటి నివేదిక అన్నమాట. ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నా. ఇక అసలు విషయంలోకి వస్తే, పాకిస్తాన్ ఇప్పుడు ఒక విషయంలో దూసుకుపోతుంది. అది కూడా బుల్లెట్ వేగంతో పైకి ఎదిగిపోతుంది అన్నమాట. ఆకాశమే హద్దుగా ఈ పాకిస్తాను ఆ విషయంలో ఒక ప్రపంచమే సృష్టిస్తుంది. పాకిస్తాన్ దూసుకుపోతున్నటువంటి ఆ రంగమే ఏందో తెలిసిన పేదరికంలో పాకిస్తాన్ వేగంగా దూసుకుపోతుంది. చెప్పినా కదా, ఆకాశమే హద్దుగా వేగంగా ప్రయాణిస్తుంది. దానికి సంబంధించినటువంటి లెక్కలు చెప్తే మీరంతా కూడా విని ఆశ్చర్యపోతారు. అసలు మన దేశంలో నోట్ల రద్దును ఎందుకు ప్రవేశపెట్టినారో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ విషయంలో ఎంతమంది క్లారిటీ ఉండాలి? నేను అందరి గురించి చెప్పడంలే, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సరే, అసలు ఈ నోట్ల మార్పిడి ఎందుకు చేసినారు ఏందనేది చాలా మందికి క్లారిటీ లేకుండా ఉంటుంది. సరే, ఈ న్యూస్ ద్వారా అలాంటి వాళ్ళు కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే, అసలు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ చెప్పాలంటే ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు పరిస్థితులన్నీ ఎట్లున్నాయో మనం కళ్ళారా చూసినాం. ఈ నోట్ల రద్దుకు అసలు కారణం వచ్చేసి నల్లధనం మాత్రమే కాదు. అసలు కారణం వచ్చేసి టెర్రర్ ఫండింగ్ ఒకటైతే, రెండవది వచ్చేసి నకిలీ నోట్లు. మీరింటాది నిజమే, టెర్రర్ ఫండింగ్. ఈ నకిలీ నోట్ల మూలంగానే అప్పట్లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్న ఫలంగా నోట్ల రద్దునైతే ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థిక మాన్యం నుంచి కాపాడి మోడీ గారు అందరి చేత తిట్లు తిన్నారు. చాలా మంది ఏది క్యూలో నిలబడుకొని ఏదైనా డబ్బులు దాచిపెట్టుకోండి, అది సమయానికి అది మార్చుకోలేక ఇట్లా అంతా ఉంటారు కదా. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినారో పాపం ఆ మహానుభావుడిని. నోటికి వచ్చినట్టు అమ్మ నా బూతులన్నీ కూడా తిట్టారు. కానీ చాలా మంది భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించే మాత్రం అర్థం చేసుకున్నారు. ఆయన ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు అంటే అది సరైన నిర్ణయమే ఉంటుంది, ఇది ఏదో ఒక దానికి మంచిగా ఏదో ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంది స్వాగతించారు. క్యూ లైన్లో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళను ముందు పెట్టి వీళ్ళు చివరిన పోయి నిలబడుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అబ్బా, చాలా రకాల చాలా మంది హెల్ప్ చేసినారు. ఆ విధంగా ఆ విషయంలో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అప్పట్లో పాకిస్తాన్ పెద్ద మొత్తంలో ఈ నకిలీ నోట్లను ముద్రించి విస్తృతంగా మన దేశంలోకి వ్యాప్తి చేసిందనమాట. చూడండి, పాకిస్తాన్ చేసే ప్రతి లావాదేవీలకు సంబంధించి మన దేశ నోట్లనే ఉపయోగించి పాకిస్తాన్ మాత్రం లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది. ఫలితంగా పాకిస్తాన్లో పేదరికం తగ్గిపోయింది. అంతేకాకుండా తీవ్రవాదానికి కావలసినటువంటి డబ్బులను కూడా పాకిస్తాన్ పెద్ద మొత్తంలో సమకూర్చుకునేది అనమాట. చూడండి, అంటే నకిలీ నోట్లను తయారు చేసి అవి మన దేశంలోకి పంపించి మన మీదనే సంపాదించి మళ్ళా మనల్నే చంపేదానికి ఈ డబ్బు అంతా సమకూర్చుకున్నారన్నమాట. అందుకే అప్పట్లో పాకిస్తాన్ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది. అది కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో అనమాట. ఇప్పుడు చెప్పాలంటే 2004 నుంచి 2014 వరకు. అందుకే ప్రధాని మోడీ గారు ఈ విషయాన్ని కనిపెట్టి డిమానిటైజేషన్ను ప్రారంభించారు. 1000 రూపాయల నోట్లను అలాగే 500 రూపాయల నోట్లను రద్దు చేసి పారేశారు. మన దేశంలో ఈ నోట్ల రద్దు జరిగిన తర్వాత నుంచే పాకిస్తాన్లో పేదరికం అనేది పెరిగిపోయింది. సావు దెబ్బ కొట్టాడంటే మోడీ గారు ద్రవ్యోల్బణం అనేది 10% పెరిగిపోయింది. తీవ్రవాదులకు పాకిస్తాన్ సరిగ్గా ఫండింగ్ చేయలేకపోతుంది. ఎట్లొస్తుంది డబ్బా, ఎట్లొస్తుంది అంటాలే. పాకిస్తాన్లో ఇప్పుడు దరిద్రం అనేది తాండవిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్లో ఆకలి మరణాలే సంభవిస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి ప్రపంచ బ్యాంకు రీక్లైమింగ్ మొమెంటమ్ టువర్డ్స్ ప్రాస్పరిటీ అలాగే పాకిస్తాన్ పావర్టీ ఈక్విటీ అండ్ రెసిలియన్స్ అసెస్మెంట్ పేరుతో సెప్టెంబర్ 23న విడుదల చేసినటువంటి నివేదికలో కీలక విషయాలను వెల్లడించిందనమాట. ఈ నివేదిక ప్రకారం 2004 వరకు, అంటే ఇప్పుడు ఈయన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వచ్చాడు కదా, అప్పటి వరకు పాకిస్తాన్లో పేదరికం అనేది 60% వరకు ఉండిందంట. కానీ 2016 నాటికి పాకిస్తాన్లో ఉండేటటువంటి పేదరికం 25% తగ్గిపోయిందనమాట. అంటే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పాకిస్తాన్లో పేదరికం తగ్గిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. నిజానికి ఆ సమయంలో
పాకిస్తాన్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అంటూ ఏమీ కూడా లేవు. పాకిస్తాన్లో పెద్దగా ఈ పారిశ్రామిక విప్లవం కూడా ఏమీ రాల. పైగా పాకిస్తాన్లో ఏ రంగం కూడా అభివృద్ధి చెందల. కానీ పాకిస్తాన్లో పేదరికం మాత్రం 60% నుంచి 25% తగ్గిపోయింది. ఎట్లా తగ్గుతుంది? ఆ సమయంలోనే మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండిందనమాట. ఆ సమయంలోనే పాకిస్తాన్ ఈ దొంగ నోట్లను ముద్రించి మన దేశంలో సర్క్యులేట్ చేసి పాకిస్తాన్ లక్షల కోట్ల రూపాయలు దిగమింగింది. ఇకపోతే వరల్డ్ బ్యాంక్ నివేదికల ప్రకారం 2018 నుంచి పాకిస్తాన్లో మళ్ళీ పేదరికం పెరిగిపోవడం మొదలైందనమాట. ఇప్పటి నుంచి 2018 నుంచి అంటే డబ్బులు కొంత సమకూర్చుకుని ఉంటారు కదా, అదంతా అయిపోయి ఉంటుంది అనమాట. అయిపోయినాక మళ్ళా పేదరికం అనేది స్టార్ట్ అయింది. పేదరికమే కాకుండా తీవ్రమైనటువంటి పేదరికం ఇప్పుడు పాకిస్తాన్లో తాండవిస్తుందంట. చాలా మంది మధ్యతరగతి ప్రజలు కూడా పేదవాళ్ళగా మారిపోతారు. 2018 నుంచి పేదరికం లేకే పాకిస్తాన్ అయితే దూసుకుపోతుందంట. పైగా చిన్నపాటి ఆర్థిక కుదుపులకే ప్రజలు తిరిగి పేదరికంలోకి జారిపోయేటటువంటి ప్రమాదం ఉండాలని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ హెచ్చరించిందనమాట. అంటే మన దేశంలో నోట్ల రద్దు ప్రవేశపెట్టిన తర్వాత నుంచి పాకిస్తాన్లో పేదరికం పెరిగిపోవడం ప్రారంభమైందనమాట. పాకిస్తాన్లో ఈ ఆర్థిక మాన్యం 10% పైగా దూసుకుపోతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో డబ్బులు లేక ప్రభుత్వం కనీసం ఈ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి చేరుకునిందనమాట. అంటే మన దేశంలో నోట్ల రద్దు మూలంగా మన దేశం క్లీన్ అవ్వడమే కాకుండా ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ దరిద్రంలోకి కూరుకోబోయిందనమాట. అది విషయం. ఈ విషయం ఎంతమందికి తెలుసు? కాబట్టి వీలైనంత వరకు ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేసేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.